ఎలక్షన్ సమయం ముగిసింది, కొంత సమయం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు కొంత చిన్న విశ్లేషణ అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ చూసుకుని అక్కడక్కడ కొన్ని సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా భారీ ఎత్తున జనం రావడం అనేది ఈరోజు అంతా కూడా చర్చనీయాంశంగా కనిపించింది. అందులోనూ వృద్ధులు, మహిళలు, అలానే వికలాంగులు కావచ్చు, యూత్లో కూడా అమ్మాయిలు ఎక్కువగా వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో తమ ఓటు హక్కుని చాలా సద్వినియోగం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచే బారులు తీరిన పరిస్థితి. 6 గంటల నుంచే బూతుల దగ్గర, ఎలక్షన్ బూత్స్ దగ్గర వాళ్ళందరూ కూడా నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపెట్టారు. అయితే ఈ పరిణామం మొత్తం చూసుకుంటుంటే ఇంతమంది, ఇంత పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయిలో జనం రావడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చగా మనం చెప్పుకోవచ్చు. అయితే అంటే ఓటర్ డిసైడ్ అయిపోయారు, ఎవరి వైపు ఉండాలి, ఎవరికి ఓటు వేయాలి అనేది ఆ డిసైడింగ్ జరిగింది. కాబట్టి అంతమంది నియోజకవర్గాలకి వచ్చి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అంటే ఎవరికో మూడిందనే లెక్క. అంటే అంత క్లారిటీ జనంలో కనిపించింది. అది వైసీపీకా టీడీపీకా అనే విషయాన్ని అంటే ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది మేధావులు అయితే దాన్ని విశ్లేషిస్తున్నారు. అఫ్కోర్స్ పార్టీస్ వాళ్ళైతే ఏ పార్టీకి వాళ్ళు అనుకూలంగా 150+ మాకు వస్తాయని, ఇటు వైసీపీ కావచ్చు అటు టీడీపీ కూడా. నేను కొన్ని టీడీపీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పెడితేనే చూశాను. 160 వరకు కూడా వాళ్ళ గ్రాఫ్ ఒక సర్కిల్ గీసి, అంటే కార్లో ఉంటుంది కదా స్పీడ్ ఇది, సో అలా పెట్టి 160 వేసుకుని టీడీపీ వాళ్ళు కూడా కొంత ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించుకుంటే ఓటింగ్ సరళి అంటే అది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం కూడా ఒక చిన్న విశ్లేషణ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మహిళలు రావడం కానీ, వృద్ధులు రావడం కానీ, అలానే వికలాంగులు రావడం కానీ, ఇవన్నీ పొద్దున్నే వాళ్ళు వచ్చారు అని అంటే అది వైసీపీకి అనుకూలం కావచ్చు. అయితే ఈ ట్రెండ్ సాయంత్రం అయ్యేటప్పటికి, అంటే సాయంత్రం వరకు కూడా, అంటే మనకి 2:30-3 గంటల వరకు కూడా భారీ ఎత్తున జనం పోలింగ్ బూతులకి తరలి రావడం అనేది, వాళ్ళు ఒకరి వైపు డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళంతా కూడా వస్తున్నారనేది అది వైసీపీకి అనుకూలంగా ఉంటుందనే చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి 3 గంటల తర్వాత ఏదైతే కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా బాంబింగ్ వేసుకోవటం కావచ్చు, ఎక్కడైనా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ చేయటం కోసం, అంటే ఇక్కడ కూడా కొన్ని టాక్స్ వచ్చినాయి. టీడీపీ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళింది. ఇంతమంది వృద్ధుల్ని, ఇంతమంది మహిళల్ని చూసి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అనే ఉద్దేశంతో టీడీపీ ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఓటింగ్ని స్లో చేయటం కోసం, అంటే 2 గంటలు 3 గంటల వరకు అయితే అంచనాలు ఎలా ఉన్నాయంటే ఇది 80% దాటిపోతుందా ఈ ఓటింగ్ శాతం అని చెప్పేసి చాలామంది కూడా డిస్కస్ చేసుకున్న పరిస్థితులు కనిపించినాయి. ఆ నేపథ్యంలోనే ఈ గొడవలు కూడా స్టార్ట్ అవటం, అంటే ఎవరు ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించడానికి ప్రయత్నించారు అనేది కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. అలానే ఏదైతే ఈ దాడులు కానీ, బాంబులు వేసుకోవటాలు కానీ, ఎలక్షన్ ఆపడానికి భయభ్రాంతులు చేస్తూ ఎలక్షన్ ఆపడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు కూడా జరిగినాయి. అది కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్న పార్టీ, అంటే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి అయితే తక్కువ మెజారిటీ వస్తుందనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో మాత్రమే అలా భయాందోళనలకు గురి చేసి, భయభ్రాంతుల్ని చేసి ఓటింగ్ని ఆపడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుకుంటే, అంటే ఇప్పుడు మేధావులు కావచ్చు, లేకపోతే ఏదైతే సర్వేస్ అయితే చేశారో వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే కేవలం ఎవరు గెలిచినా కూడా 2% మాత్రమే ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ పార్టీస్ వాళ్ళు చూసుకుంటే, మనం సోషల్ మీడియాలో కావచ్చు, బయట జరుగుతున్న డిస్కషన్స్ కావచ్చు, ఏ పార్టీకి వాళ్ళు, వైసీపీ అండ్ కూటమి వాళ్ళ క్రెడిట్లో 150+ వస్తాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంత ఓటింగ్ శాతం జరిగి ఇంత జనం రావడం అనేది ఒక సెన్సేషన్గా కనిపిస్తున్న అంశం కాబట్టి ఎవరికో అయితే ఈ విషయంలో మూడింది. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఓటర్ డిసైడ్ అయిపోయారు, అటు వైసీపీకి వేయాలా, టీడీపీకి, కూటమికి వేయాలా అనే విషయంలో డిసైడింగ్ కనిపించింది. అయితే ఇక్కడ ఆరామస్థాన్ కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, లేకపోతే ఇంకా మేధావులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం అంటే ఎవరు గెలిచినా కూడా ఒక 2% మాత్రమే డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే ఓటర్లు వచ్చిన తీరు కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్నా,
అలానే టీడీపీకి కూడా అంటే కూటమి కూడా కొన్ని అనుకూల పరిస్థితులు తప్పకుండా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ విషయానికి వస్తే వాళ్ళు చేసిన దుమారం అంతా ఇంత కాదు, అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చూడాలి. అలానే ఇంకా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, మీ భూములన్నీ లాగేసుకుంటాడు, లేకపోతే అరాచక పరిస్థితులు ఏర్పడతాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఉద్యోగస్తుల విషయం కూడా ఇక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది 75% ఉద్యోగస్తులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ విషయాన్ని తీసి మనం పక్కన ఉంచితే ఇప్పటి వరకు రాని అంశం ఒకటి ఏంటంటే, టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అంటే ఈ మధ్య కూడా కామెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అవినీత లేని ప్రభుత్వాన్ని ఆయన ఈ 5 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకే ఇవ్వడం అనేది ఒక అవినీతి లేని ఆయన ప్రజలకి సంబంధించిన విషయాల్లో, ప్రజలకి ఇచ్చే డబ్బుల విషయంలో, ప్రజలకి అందించే పథకాల విషయంలో ఎక్కడ కూడా అవినీతికి తావివ్వకుండా అతను పంచాడు. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా నెగిటివ్గా ఉన్నారు. బహుశా టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, మళ్ళీ డైరెక్ట్గా కాకుండా వాళ్ళ పథకాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని పథకాలు కట్ చేస్తారు అన్న ఇది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసిన ఒక విషయం ఏంటంటే, పథకాలు ఏ డేట్స్కి అయితే చెప్పారో 5 సంవత్సరాల్లో ఒక్క 10 రోజులు అటు ఇటుగా చాలా వరకు ఆయన చెప్పిన డేట్స్ ప్రకారమే ఆయన ఇవ్వడం జరిగింది. కానీ కొద్దిగా శాలరీస్ విషయంలో కావచ్చు, ఏదైనా కొంతవరకు ఆయన 15 days 20 days అలా లేట్గా ఇచ్చారు అనేది కూడా ఉద్యోగస్తులు కొంత నెగిటివ్ అనేది కనిపిస్తుంది. సో దానివల్ల కూడా వాళ్ళు అటు ఇటుగా మనకి ఏది టీడీపీ వైపు మొగ్గు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.